ఆయన తరతరాల విలువలకు కట్టుబడుతూనే భవిష్యత్తు అవసరాలను పసిగడతారు. ఎవరూ ఊహించనంత భారీగానే కాదు, చిన్న విషయాలను శ్రద్ధగా పరిశీలిస్తారు. నిర్ణయాల అమలులో ఎంతటి సాహసానికైనా తెగిస్తారు. ఒకంత ధైర్యం, ఇంకొంత సాహసం, సరికొత్త ఆలోచనలుంటే చాలు అత్యున్నత శిఖరాలను అందుకోవచ్చని, ఘనమైన విజయాలను సాధించవచ్చని నిరూపించిన ఆ పారిశ్రామిక దిగ్గజం, దేశకీర్తిని ఖండాంతరాలు దాటించిన ఆ తేజం, భారతదేశ వ్యాపార రంగానికే పర్యాయపదమైన ఆయన మరెవరో కాదు, టాటా గ్రూప్ రత్నంగా అందరూ ముద్దుగా పిలుచుకునే రతన్ టాటా. నవల్ హోర్ముజ్జీ టాటా సూనూల ప్రథమ సంతానమైన రతన్ టాటా 1937లో డిసెంబర్ 28న బొంబాయిలో జన్మించారు. క్యాంపియన్ స్కూల్లో విద్యాభ్యాసం పూర్తి చేసిన రతన్ పై చదువుల కోసం అమెరికాలోని కార్నెల్ విశ్వవిద్యాలయానికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళాకే జీవితమంటే ఏంటో కొద్దిగా అర్థమైంది. రిజర్వ్ బ్యాంక్ నిబంధనల మేరకు పంపే $1.6 దేనికి సరిపోయేవి కావు. దీంతో చిన్నా చితక ఉద్యోగాలు చేయాల్సొచ్చింది. కొంతకాలం అంట్లు కూడా తోమాడు. సంపన్న టాటా కుటుంబంలో పుట్టినప్పటికీ రతన్ ప్రస్థానం ఓ సాధారణ ఉద్యోగిగానే మొదలైంది. కార్నెల్ విశ్వవిద్యాలయం నుంచి ఆర్కిటెక్చర్లో బిఎస్సి పట్టా పొందిన అనంతరం కొంతకాలం లాస్ ఏంజల్స్లోని జోన్స్ అండ్ ఎమన్స్లో పనిచేశారు. ప్రముఖ కంప్యూటర్ సంస్థ ఐబిఎంలో ఉద్యోగావకాశము లభించింది. కానీ జేఆర్డి టాటా సలహా మేరకు ఆయన భారతదేశానికొచ్చేశాడు. అప్పటికే రతన్ తండ్రి టాటా గ్రూప్లో డిప్యూటీ చైర్మన్. అలాగని రతన్ పెద్ద హోదాలో కంపెనీలోకి అడుగుపెట్టలేదు. జంషెడ్పూర్లోని టాటా స్టీల్ ఫ్యాక్టరీ ఉత్పత్తి విభాగంలో సాధారణ ఉద్యోగిగానే చేరాడు. వేలాది మంది ఉద్యోగులతో కలిసి నిప్పుల కొలిమి దగ్గర పనిచేశాడు. అలా 1962లో అట్టడుగు స్థాయి నుంచి మొదలైన ఆయన ఉద్యోగ జీవితం 9 ఏళ్ల పాటు రకరకాల పనులతో అక్కడే కొనసాగింది. తొలిసారి 1971లో నేషనల్ రేడియో అండ్ ఎలక్ట్రానిక్స్ నెల్కో డైరెక్టర్గా పెద్ద అవకాశం వచ్చింది. అయితే ఆ వార్త విని అంతగా ఆనందపడడానికి ఏమీ లేదు. ఎందుకంటే ఆ సంస్థ అప్పటికే 40% నష్టాల్లో కూరుకొనిపోయింది. దాన్ని ఎలాగైనా లాభాల బాటలో నడిపించడానికి రతన్ సర్వశక్తులు ఒడ్డాడు. బహుశా ఈ సమయంలోనే రతన్ శక్తి సామర్థ్యాలను, దృఢదీక్షను జేఆర్డి పసిగట్టి ఉంటారు. కంపెనీ అభివృద్ధి కోసం రతన్ వేసిన ప్రణాళికలకు మద్దతు పలికాడు. సీనియర్లు అభ్యంతరాలు వ్యక్తం చేసినా పట్టించుకోలేదు. రతన్ పగ్గాలు చేపట్టిన నాటికి ఎలక్ట్రానిక్స్ మార్కెట్లో నెల్కో ఉత్పత్తుల వాటా 2% మాత్రమే. అమ్మకాల విలువ 3 కోట్ల రూపాయలే. రతన్ నిరంతర కృషి ఫలితంగా మార్కెట్ వాటా 25%కి చేరింది. అమ్మకాల విలువ 1975లో 113 కోట్లకు ఎగబాకింది. అయితే దేశంలో అత్యవసర పరిస్థితి విధించడం వల్ల అన్ని కంపెనీల మాదిరిగానే నెల్కో అమ్మకాలు భారీగా పడిపోయాయి. అయితే లాభాల శాతం అత్యధికంగా ఉండడం విశేషం. ఒకవైపు కంపెనీల బాధ్యతలు చూసుకుంటూనే మరోవైపు 1975లో హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో మేనేజ్మెంట్ ప్రోగ్రాంలో పట్టా సాధించారు రతన్. అనంతరం 1977లో రతన్కు నష్టాల్లో నడుస్తున్న మరో కంపెనీ ఎంప్రెస్ మిల్స్ని చక్కదిద్దాల్సిన బాధ్యతను అప్పగించారు. దానిని పోటీకి తట్టుకునేలా చేయడానికి 50 లక్షల రూపాయల పెట్టుబడి అవసరమని నిపుణులు తేల్చారు. కానీ ఎందువల్లో దానికి రతన్ అంగీకరించలేదు. దీంతో రాన్రాను ఎంప్రెస్ మిల్స్ పరిస్థితి కోలుకోలేనంతగా దిగజారింది. ఈ 2 వైఫల్యాలు రతన్ను దశాబ్దాల పాటు వెంటాడాయి. కెరీర్పై నీలి నీడలు కమ్ముకునేలా చేశాయి. రతన్ ఎందులో కాలు మోపినా దురదృష్టమే వెంటాడుతుందని విమర్శకులు
ప్రచారం చేశారు కూడా. అయితే జేఆర్డీ టాటాకు మాత్రం రతన్ కార్యదీక్ష, దూరదృష్టి ఎంతగానో నచ్చాయి. నష్టాల్లో నడుస్తున్న కంపెనీలను గట్టెక్కించేందుకు గట్టిగా ప్రయత్నించడం, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పెట్టుబడి అవసరాలను అంచనా వేయటం బాగా ఆకట్టుకున్నాయి. మరీ ముఖ్యంగా రతన్ తనలాగే ఆలోచించడం జేఆర్డీకి ఎంతగానో నచ్చింది. అతడి జ్ఞాపక శక్తిపైన ఎనలేని నమ్మకం కుదిరింది. అందుకే 1981లో టాటా ఇండస్ట్రీస్ చైర్మన్గా వైదొలుగుతూ తన వారసుడిగా రతన్ టాటా పేరును ప్రతిపాదించాడు. దీంతో రతన్ అనూహ్యంగా ఒక్క అంగలోనే టాటా గ్రూప్లో అగ్రస్థానానికి చేరుకున్నారు. అత్యున్నత పారిశ్రామిక సంస్థల అధిపతిగా ఒక్క జేఆర్డీ ఆశీస్సులుంటే సరిపోదని రతన్ త్వరలోనే గ్రహించారు. రూసి మోడీ, దర్బారీ సేఠ్, నానీ ఫాల్కీవాలా వంటి హేమాహేమీలను తట్టుకుని నిలబడడం అంటే మాటలా? అందుకే తనదైన శైలిని ప్రదర్శించారు. ఆర్థిక సరళీకరణ ఆరంభమయ్యే సూచనలు పొడచూపుతున్న దశలో క్యాపిటల్ మార్కెట్ల విస్తృతికి అపార అవకాశాలున్నాయని, కొత్త ప్రాజెక్టుల కోసం నిధులను రాబట్టడం సులువవుతుందని ఆనాడే గ్రహించారు. ఈ సమయంలోనే రతన్ తల్లి సూను క్యాన్సర్ బారిన పడ్డారు. చికిత్స కోసం ఆమెను అమెరికాకు తీసుకెళ్లాల్సొచ్చింది. 4 నెలల పాటు రతన్ తల్లితోనే ఆసుపత్రిలో గడిపాడు. ఒకవైపు తల్లి అనారోగ్యం దిగులు రేపుతున్నా రతన్ తమ గ్రూపు అభివృద్ధి కోసం ఆలోచించడాన్ని మానలేదు. 1983 టాటా వ్యూహాత్మక ప్రణాళికను అక్కడే సిద్ధం చేశారు. ఇది టాటా కంపెనీ వ్యవహారాలకు పూర్తిగా కొత్త విషయం. అన్ని రంగాల్లో మార్గదర్శకంగా నిలిచే టాటా గ్రూప్ కొత్త సాంకేతిక పరిజ్ఞానంలోనూ ముందుండాలనేది రతన్ ఆలోచన. టెలికమ్యూనికేషన్లు, చమురు వెలికితీత సేవలు, కంప్యూటర్ సంబంధ వ్యాపారాలు, అధునాతన మిశ్రలోహాల తయారీ, బయోటెక్నాలజీ, ఇంధన నిల్వ వ్యవస్థల వంటి వాటిపై మళ్లాలని రతన్ అభిలషించారు. అయితే కొందరు డైరెక్టర్లు, సీనియర్ల కారణంగా ఈ ప్రణాళిక ఆమోదం పొందలేకపోయింది. టెల్కో ఉపాధ్యక్షుడిగా నియమితుడైన వెంటనే కొద్దిపాటి పెట్టుబడి అవసరమైన రంగాలపై దృష్టి సారించారు రతన్. టాటా ఇండస్ట్రీస్ కింద హనీవెల్, టాటా టెలికాం, టాటా ఫైనాన్స్, టాటా కెల్ట్రాన్, హైటెక్ డ్రిల్లింగ్ సర్వీసెస్ అనే 5 సంస్థలను ఆరంభించారు. అనంతరం మరో 4 సంస్థలను ప్రారంభించారు. ఇవన్నీ కలిసి 1995లో వివిధ అమ్మకాలతో 587 కోట్ల రూపాయలను సమకూర్చాయి. దీంతో సాంకేతిక పరిజ్ఞానం, కొత్త వ్యాపారాల విషయంలో టాటా ఇండస్ట్రీస్ సంచలనం సృష్టించింది. ఇలా టాటా గ్రూప్ వ్యాపారానికి రతన్ కొత్త మార్గం వేశారు. సీఈఓల స్వతంత్ర అజమాయిషీ నడుస్తోన్న పలు కంపెనీల్లో నెమ్మదిగా బోర్డు డైరెక్టర్గా స్థానం సంపాదించారు. 1988లో టాటా టెల్కో చైర్మన్ హోదాను దక్కించుకున్న ఆయన దీర్ఘకాలంగా కొనసాగుతోన్న కార్మికుల సమస్యను చాకచక్యంగా పరిష్కరించడంలో విజయం సాధించారు. అమ్మకాల పరంగా టెల్కో ప్రైవేట్ రంగంలో భారత్లోనే అతిపెద్ద కంపెనీగా అవతరించింది. ఇవన్నీ ఆయనలోని శక్తి సామర్థ్యాలను వెలికితీశాయి. భారత పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా విశేష అనుభవాల్ని దృష్టిలో ఉంచుకుని అనేక ప్రపంచ ప్రఖ్యాత సంస్థలు ఆయన్ని వారి సంస్థల్లో సలహా సభ్యులుగా నియమించుకున్నాయి. జపాన్ దేశపు మోటార్ వాహన సంస్థ మిత్సుబిషి రతన్ని తమ సలహా మండలి సభ్యులుగా నియమించుకుంది. అమెరికాలోని జేపీ మోర్గాన్ సంస్థ తమ సమీక్షా సలహా మండలి సభ్యులుగా ఎన్నుకుంది. అదే దేశానికి చెందిన రాన్ సంస్థ రతన్ని తమ సలహా మండలిలో సీనియర్ సలహాదారునిగా నియమించింది. అమెరికాలోని రాన్ సంస్థలోనూ సభ్యులుగా కొనసాగుతున్న రతన్ టాటా దక్షిణాఫ్రికా దేశపు ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్ కౌన్సిల్ మెంబర్గా నియమించి గౌరవించింది. అమెరికా న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ ఆసియా పసిఫిక్ రీజన్ అధ్యక్షులుగా కొనసాగి అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు రతన్ టాటా. ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా టాటాల పేరు ప్రతిష్టలతో పాటు మార్గదర్శక సూత్రాలకు అత్యంత ప్రాధాన్యమిచ్చేవారు. అది కంపెనీల విలీనం కావచ్చు, కొత్త వాటిని స్వాధీనం చేసుకోవడం కావచ్చు, కార్ల రూపకల్పన కావచ్చు, అన్నింటిలోనూ రతన్ తనదైన ముద్రను ప్రవేశపెట్టారు. భారీగానే కాదు, చిన్నగానూ ఆలోచించడంలో రతన్ది ఓ విలక్షణ శైలి.
న్యూయార్క్లోని విలాసవంతమైన పియరీ హోటల్ని దక్కించుకోవడానికి ఎంత తహతహలాడాడో, భారత్లో చవకైన జింజర్ హోటళ్లను ఆరంభించడానికి అంతే ఉత్సాహం చూపారు. ఒకవైపు జాగ్వార్ అండ్ రోవర్ వంటి విశాలమైన ఖరీదైన కార్ల తయారీ వైపు మొగ్గు చూపుతూనే, మరోవైపు ప్రపంచంలోనే అత్యంత చవకైన నానో కార్ రూపకల్పనపైన అంతే శ్రద్ధ పెట్టారు. గ్రామీణ ప్రాంతాల కోసం విద్యుత్తుతో అవసరం లేని వాటర్ ఫిల్టర్ల తయారీలోనూ సామాన్యులకు దూరం కావద్దు అన్న ఆలోచనే ప్రతిబింబిస్తుంది. రతన్ ఆలోచనలు చాలాసార్లు విమర్శలకు గురయ్యాయి. ముఖ్యంగా ఇండికా కారు తయారీ విషయంలో ఇంటా బయట విమర్శలు వెల్లువెత్తాయి. జెన్ సైజులో అంబాసిడర్ ప్రమాణాలతో మారుతి 800 ధరతో ప్రపంచ స్థాయి కారు తయారు చేయాలనే ఆలోచనను అంతా వ్యతిరేకించారు. టాటా మోటార్స్ 500 కోట్ల నష్టాల్లో ఉన్నప్పుడు 1700 కోట్ల ప్రాజెక్టును చేపట్టడానికి ఎవరు మాత్రం సాహసిస్తారు? అయితే ఒకసారి నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడే మనస్తత్వం గల రతన్ వీటినేమీ పట్టించుకోకుండా ముందుకు దూకారు. చివరికి ఇండికా సాధించిన విజయం విమర్శకుల నోళ్లకు తాళం వేసింది. 1998లో పరుగులు మొదలుపెట్టినప్పట్నుంచి ఇండికా కార్లు 10 లక్షలకు పైగా అమ్ముడు కావడం రతన్ విలక్షణ ఆలోచన ధోరణికి మరో నిదర్శనం. నానో కార్ తయారీ విషయంలోనూ ఆయన చూపిన తెగువ అనన్య సామాన్యం. టాటా గ్రూప్ ప్రస్థానాన్ని 2000 సంవత్సరం పెద్ద మలుపు తిప్పింది. బ్రిటన్ టీ కంపెనీ టెట్లీ హస్తగతంతో విదేశీ కంపెనీలను దక్కించుకోవడం ఆరంభమైంది. నిజానికి రతన్ ఈ కంపెనీని కొనడానికి ఎప్పటినుంచో ప్రయత్నిస్తున్నారు. అప్పటికి 5 ఏళ్ల క్రితమే బేరమాడినా కుదరలేదు. అయినప్పటికీ దాన్ని వదల్లేదు. ఆ కంపెనీ కార్యకలాపాలపై ఓ కన్నేసుంచారు. చివరికి $40 కోట్ల దాన్ని దక్కించుకున్నారు. ఆంగ్లో డచ్ స్టీల్ కంపెనీ కోరస్ను దక్కించుకోవడంలోనూ రతన్ పెద్ద సాహసాన్నే ప్రదర్శించారు. గ్రూప్లోని మిగతా కంపెనీల సీఈఓల దన్ను లేకపోయినా వెనుకాడలేదు. తమకన్నా 4 ఇంతలు పెద్దదైన కంపెనీ కోసం టాటా స్టీల్ పోటీపడి దక్కించుకుంది. ప్రముఖ విలాసవంతమైన వాహన తయారీ సంస్థ జాగ్వార్ అండ్ ల్యాండ్ రోవర్ జేఎల్ఆర్ ఒప్పందం విషయంలోనూ రతన్ చొరవ ఎనలేనిది. దాని ఉత్పత్తులకు పెద్దగా గిరాకీ లేదని, నష్టాల్లో పడిపోతామని చాలామంది భయపెట్టారు. జేఎల్ఆర్ వాహనాల అమ్మకాలు జోరందుకున్నాక, కంపెనీలోని కొన్ని విభాగాలు లాభాలు పట్టాక విమర్శించిన నోళ్లే రతన్ను కొనియాడాయి. అయితే తాను సాహసాలకు ఒడిగడతాననే అభిప్రాయాన్ని రతన్ అంగీకరించరు. అలాంటి సందర్భాలు కొన్నుండొచ్చు. అది చూసే దృష్టికోణాన్ని బట్టి ఉంటుంది. నేనెప్పుడూ అంచనాల మీద ఆధారపడలేదు. గొప్ప విజయాలను సాధించిన కొందరు వ్యాపారవేత్తల్లా నేను నిజమైన జూదగాడిని కాదు అని చెప్పుకొస్తారాయన. కంపెనీలు నవచైతన్యంతో తొణికిసలాడాలంటే కొత్త తరానికి అవకాశం దక్కాలన్నది రతన్ అభిమతం. అందుకే 65 ఏళ్లకు రిటైర్ కావాలనే నిబంధనను విధించారు. దీని ప్రకారం ఆయన 2002లోనే పదవి నుంచి వైదొలగాలి. కానీ సరైన వ్యక్తి దొరకకపోవడంతో టాటా సన్స్ బోర్డ్ ఆయనకు నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ హోదాను కల్పించింది. దీంతో రిటైర్మెంట్ వయసును 75 ఏళ్లకు పెంచింది బోర్డ్. రతన్ టాటాకు ప్రత్యామ్నాయం లేదు అనడానికి ఇది చక్కని నిదర్శనం. టాటా గ్రూప్లో తిరుగులేని శక్తిగా ఆవిర్భవించిన రతన్ 2012లో తన వారసుడిగా సైరస్ మిస్త్రీని ఎన్నుకున్నారు. రతన్ టాటా చైర్మన్గా వైదొలిగిన టాటా గ్రూప్తో అనుబంధం మాత్రం తెగిపోలేదు. ఎందుకంటే అందులోని 66% వాటా సర్ దొరాబ్జీ ట్రస్ట్, సర్ రతన్ టాటా ట్రస్టులకు చెందినదే. ఈ రెండింటికి రతనే అధ్యక్షత వహిస్తున్నారు. కాబట్టి టాటా వ్యవహారాలను ఆయన పరోక్షంగా పర్యవేక్షిస్తారు అనడంలో అనుమానం లేదు. చిరకాలంగా టాటాల కుటుంబం నెరవేరుస్తున్న వితరణ సంప్రదాయాన్ని కొనసాగిస్తారు అనడంలో ఎలాంటి సందేహమూ లేదు. టాటా సన్స్లో రతన్ వాటా 1% మాత్రమే. అందుకే ఆయన ప్రపంచ ప్రఖ్యాత కోటీశ్వరుల జాబితాలోకి ఎక్కలేకపోయారు. అయితేనేం, భారత పారిశ్రామిక రత్నంగా వెలుగొందడంలోనే ఎంతో తృప్తి ఉందన్నది ఆయన అభిప్రాయం. పారిశ్రామికులకు స్ఫూర్తిదాత రతన్ టాటా వివిధ రంగాల అభివృద్ధికి చేస్తున్న కృషిని కొనియాడుతూ ఎన్నో సంస్థలు డాక్టరేట్ ఇచ్చి గౌరవించాయి. 2004లో డాక్టర్ ఆఫ్ టెక్నాలజీని అందుకున్నారు. 2005లో
వార్విక్ యూనివర్సిటీ డాక్టర్ ఆఫ్ సైన్స్ తో సన్మానించింది. 2007లో రతన్ ఇంటర్నేషనల్ కార్నివేస్ గౌరవం పొందారు. 2008లో ఐఐటి ముంబై డాక్టర్ ఆఫ్ సైన్స్ తో ప్రోత్సహించింది. 2010లో యేల్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ పొందారు. 2012లో న్యూ సౌత్ వేల్స్ డాక్టరేట్ నుంచి రతన్ ని ప్రోత్సహించింది. 2013లో కార్నీ మెలన్ విశ్వవిద్యాలయం రతన్ టాటాని డాక్టర్ ఆఫ్ బిజినెస్ ప్రాక్టీస్ తో గౌరవించింది. మా రత్నాన్ని మేం వదులుకోలేం. టాటా గ్రూప్ చైర్మన్ గా వైదొలుగుతున్నట్టు రతన్ టాటా ప్రకటించిన వెంటనే ఆ కంపెనీ మదుపర్ల మదిలోంచి పెల్లుబికిన స్పందన ఇది. చాలా మంది ఆయనను శాశ్వతంగా ఆ పదవిలోనే ఉండిపోవాలని అభ్యర్థించారు కూడా. అవును మరి, అపనమ్మకాలు మధ్య టాటా గ్రూప్ చైర్మన్ గా నియమితులైన రతన్ టాటా వాటన్నింటినీ తట్టుకొని నిలబడమే కాదు, అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఆయన సాగించిన ప్రస్థానం అనితర సాధ్యం. బాధ్యతలు చేపట్టిన 20 ఏళ్ల వ్యవధిలో టాటా గ్రూప్ ఆదాయాన్ని 12 రెట్లకు పెంచి చూపించిన ధీశాలి ఆయన. నికర లాభం 4 రెట్లు పెరిగిందంటే అంతా ఆయన దూరదృష్టి మూలంగానే. కంపెనీల సముదాయాన్ని అంతర్జాతీయ స్థాయికి చేర్చి విదేశాల నుంచి వచ్చే ఆదాయాన్ని 65% ఎగబాకించిన ఘనత ఆయనదే. కంపెనీ సముదాయం వార్షికాదాయాన్ని 3 లక్షల కోట్ల రూపాయలకు పైగా అధిగమించేలా చేసిన సమర్థత ఆయనదే. 6 ఖండాల్లో 56 దేశాల్లో విస్తరించిన 98 కంపెనీలు, సుమారు 4 లక్షల మంది ఉద్యోగులతో భారతీయ పారిశ్రామిక రంగం జిలుగు వెలుగులను ప్రపంచమంతా ప్రకాశింపజేస్తోన్న టాటా సముదాయాన్ని నిరంతరం నడిపిస్తోన్న జీవశక్తి ఆయన. ప్రపంచ వ్యాపార రంగంలో తనదైన ముద్ర వేసిన అరుదైన వ్యక్తి రతన్ టాటా అందుకున్న అవార్డులు ఎన్నో. 2000వ సంవత్సరంలో భారత ప్రభుత్వం టాటా సేవలను గుర్తించి పద్మభూషణ్ అవార్డుతో గౌరవించింది. 2008లో రతన్ టాటా సామాజిక అభివృద్ధికి చేస్తున్న కృషిని కొనియాడుతూ పద్మవిభూషణ్తో సన్మానించింది. 2009లో బ్రిటన్ ప్రభుత్వం రతన్ టాటాను నైట్హుడ్ అవార్డుతో సన్మానించింది. 2010లో లీడర్ ఆఫ్ ది ఇయర్ గా ఎన్నికై విశిష్ట వ్యక్తిగా నిలిచారు. ప్రభుత్వ రాక్ఫెల్లర్ ఫౌండేషన్ 2012లో రతన్ టాటాకు లైఫ్ టైం అవార్డునిచ్చి ఆయన సేవలను కొనియాడింది. దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ స్టీల్ కంపెనీ, వాహనాల తయారీ సంస్థ, ఐటీ పొరుగు సేవల సంస్థ, మొట్టమొదటి కాలేజీ, తొలి విలాసవంత హోటల్, మొట్టమొదటి దేశీయ విమానయాన సంస్థ, ఇలా చెప్పుకుంటూ పోతే టాటా గ్రూప్ విశిష్టతలు ఎన్నెన్నో. ఉప్పు నుంచి ఉక్కు దాకా పలు ఉత్పత్తులతో భారత పారిశ్రామిక రంగానికే కలికితురాయిగా వెలుగొందుతున్న టాటా గ్రూప్ పరచిన బాట మహోన్నతమైనది. తరతరాలుగా విలువలతో కూడిన సంపద సృష్టితో భాగమైన అలనాటి ఆదర్శాలకు కట్టుబడుతూనే అధునాతన సృష్టితో కొత్త పారిశ్రామిక సామ్రాజ్యానికి రతన్ మార్గం వేశారు. టెట్లీ టీ, కోరస్ స్టీల్, న్యూయార్క్ పేరీ హోటల్, జాగ్వార్ ల్యాండ్ రోవర్ వంటి 22 ప్రముఖ అంతర్జాతీయ కంపెనీలను సొంతం చేసుకుని వ్యూహాత్మక నాయకత్వ లక్షణాలతో రతన్ టాటా దూసుకుపోయిన విధానం ఆద్యంతము అపూర్వమే కాదు, అత్యద్భుత విన్యాసము అనడంలో అతిశయోక్తి లేదు. కోట్ల రూపాయల టర్నోవర్తో దూసుకుపోతోన్న టాటా సామ్రాజ్యానికి అధిపతిగా కొనసాగినప్పటికీ రతన్లో ఎక్కడా ఆ ఆడంబరం కనిపించదు. ముంబైలోని ఓ మామూలు అపార్ట్మెంటులోనే ఆయన నివాసం. పుస్తకాలు చదవడం, పెంపుడు కుక్కలతో గడపడానికే ఎక్కువ ఇష్టపడతారు. మీడియాలో కనిపించడానికి సిగ్గుపడే ఆయన కంపెనీ వ్యవహారాల్లో తప్ప బయటి కార్యక్రమాల్లో పెద్దగా పాలు పంచుకున్న సందర్భాలు లేవు. ఇప్పటికీ బ్రహ్మచారిగానే జీవిస్తున్న ఆయన 4 సార్లు ప్రేమలో పడ్డారట. ఒకసారి ప్రేమ వ్యవహారం పెళ్లి ప్రస్తావన వరకు వచ్చింది. కానీ అప్పట్లో భారత్ చైనా యుద్ధం మూలంగా ఆ అమెరికా యువతి భారత్కు రావడానికి ఇష్టపడకపోవడంతో అది అక్కడితోనే ఆగిపోయింది. ఆ తరువాత కంపెనీ వ్యవహారాల్లో తలమునకలు కావడంతో ఇక వ్యక్తిగత జీవితం గురించి ఆలోచించే తీరికే లేకుండా పోయింది. ఎంత సాధించినా ఇంకెంతో సాధించాలనే తపన రతన్లో అనుక్షణం తొణికిసలాడుతుంది. కాబట్టి ఆయన వ్యాపార స్వప్నం
తరువాతి 100 ఏళ్లలో ఎలాంటి ప్రగతి సాధించాలన్న దానిపై కేంద్రీకృతమైంది. మరో 100 ఏళ్లలో టాటా గ్రూప్ ఇంతకన్నా పెద్దగా విస్తరించాలి. ఒక్క పరిమాణంలోనే కాదు, సేవలు, విలువలు, నాణ్యతా విషయంలోనూ పరిధిని పెంచుకోవాలి అనేది ఆయన ఉద్దేశం. భారతదేశాన్ని సుసంపన్న పారిశ్రామిక దేశంగా అభివృద్ధి చెయ్యాలనే జంషెడ్జీ నుసేర్వాన్జీ టాటా దార్శనికతను భారీ పరిశ్రమలతో పాటు సామాన్యుల అవసరాలను తీర్చేదిగా ఆవిర్భవించాలనే జహంగీర్ రతన్జీ దాదాభాయ్ టాటా ఆదర్శాలను 143 ఏళ్లుగా విలువలకు కట్టుబడిన కంపెనీ సముదాయంగా పేరొందిన ప్రతిష్టను అప్రతిహతంగా కొనసాగిస్తూ రతన్ టాటా సాగించిన ప్రస్థానం అనితర సాధ్యం. టాటా గ్రూపును అంతర్జాతీయ స్థాయికి తీసుకురావడానికి ఆయన ప్రదర్శించిన తెగువ, చొరవ అనూహ్యం. దేశం గర్వపడేలా, ప్రపంచ దేశాలు అసూయపడేలా టాటా గ్రూప్ విశిష్టతను దశ దిశలా విస్తరింపజేసిన రతన్ టాటా పౌరులందరికీ గొప్ప స్ఫూర్తి ప్రదాత, మరెందరో పారిశ్రామికవేత్తలకు దిశానిర్దేశం చేసిన నవీన మార్గదర్శి.